శ్రీ విఘ్నేశ్వరాయ నమః. భక్తులకు ఆహ్వానం. ఓం సచ్చిదానంద పరబ్రహ్మ పురుషోత్తం పరమాత్మ శ్రీ భగవతి సమేత శ్రీ భగవతే నమః. శ్రీ భగవతే నమః. శ్రీ భగవతే నమః. ఓం. ఈరోజు కల్కి ధర్మంలో ఉన్న అనుభవాలు సెకండ్ పార్ట్ గురించి తెలియజేయాలనుకుంటున్నాను. 1996లో మహాపరినిర్వాణంలో పార్టిసిపేట్ చేశాను. అందులో నాకు ట్రాన్స్లో చాలా అనుభవాలు జరిగాయి. భగవంతుడి యొక్క విశ్వరూపము, అదేవిధంగా కల్కి భగవానుడు గుర్రం మీద వచ్చినట్టు కనిపించడం, అదేవిధంగా నేను చిన్నప్పుడు ఎలా ఉన్నాను, అమ్మ భగవాన్ చేతుల్లో ఎలా ఉన్నాను, ఎలా ఆడుకున్నాను, వాళ్ళు ఎలా గారించారు, అది కూడా చూపించడం జరిగింది. తర్వాత ఈ ధర్మ ప్రచారంలో నా యొక్క రోల్ ఏంటో కూడా ఇన్సైట్లు చూపించడం జరిగింది. తర్వాత మా 7 కోశాలు కూడా పంచప్రాణాలు 7 కోశాలు శుద్ధి చేశారు. ఇది శుద్ధి చేయడం అంటే అక్కడ ప్రాసెస్ జరిగింది. అది జరిగిన తర్వాత వాంతులు విరోచనలు అవుతాయి. అది ఇంటికి వచ్చిన తర్వాత మాత్రం నాకు ఒక రోజు మార్నింగ్ టు ఈవినింగ్ వాంతులు విరోచనాలు వితౌట్ ఎనీ ఇన్ఫెక్షన్ జరగడం జరిగింది. అంటే అది శుద్ధి చేస్తాను ముందు చెప్పారు. వాళ్ళు ముందు చెప్పారు ఇంటికి వెళ్ళిన తర్వాత జరుగుతుంది మీకు వాంతులు విరోచనాలు. ఆ విధంగా జరిగింది. ఇదే కాకుండా మనకి చాలా అనుభవాలు ఇన్సైట్లను చూడడం జరిగింది. తర్వాత ఒకరోజు గుడిలో పూజలో పార్టిసిపేట్ చేస్తే వాళ్ళు చెప్పారు కళ్ళు మూసుకొని భగవంతుడు అంతర్యామిగా రమ్మని అడగండి. అడిగితే నేను అడిగితే నాకు ఒక దృశ్యం కనిపించింది. ఏంటంటే నా హృదయంలో ఒక 2 బంగారు కమలాల మీద అమ్మ భగవాన్ ప్రత్యక్షమయ్యారు. అంటే అంతర్యామిగా వచ్చాను అని సంకేతం. అది ఆ రోజు జరిగింది. తర్వాత అప్పటి నుంచి నాకు శుభాలు జరుగుతున్నాయి. ఒకరోజు మా మిసెస్కి పూజ చేసుకుంటుంటే తను వెనక పడిపోయింది. పూజ చేసుకుని వెంటనే నీళ్ళు జల్లి కూర్చోబెట్టి ఏంటి అని అడిగితే భగవాను ముందు క్లోరోఫామ్ అనస్థిషియా ఇచ్చారు, ఆ వాసన వచ్చింది. తర్వాత బ్రెయిన్ చుట్టూ ఆయన 10 ఫామ్స్లో కనిపించి నా బ్రెయిన్ ఓపెన్ చేసి లోపల స్కల్ ఓపెన్ చేసి బ్రెయిన్లో ఏవో నరాలు సరిచేసి మళ్ళీ క్లోజ్ చేశారు. అది చెప్పింది. దాని తర్వాత వారం రోజులు మనం మెడిసిన్స్ తీసుకుంటే యూరిన్లో మెడిసిన్స్ పైన ఎలాగ పాస్ అవుతుందో ఆ విధంగా వచ్చింది. అంతవరకు తనకి మైగ్రేన్ ఉండేది. ఎన్ని మందులు వాడినా తగ్గలేదు. ఎప్పుడైతే భగవాన్ ఈ సైకిక్ సర్జరీ చేశారో తనకి తగ్గిపోయింది. సో ఒకరోజు పూజలో అయిన తర్వాత అందరూ కూడా వాళ్ళకి తోచినంత డొనేషన్ ఇస్తున్నారు. అయితే నా దగ్గర డబ్బులు లేవు. అప్పుడు భగవాన్ అడిగాను, భగవాన్ నా దగ్గర డబ్బులు లేవు, కానీ మీకు నేను చాలా డొనేషన్స్ ఇచ్చేటట్టుగా నన్ను ఆశీర్వదించండి అని అడిగారు. అడిగిన తర్వాత నాకు ఉద్యోగంలో జీతం పెరగడం, ప్రమోషన్లు రావడం, జీతాలు పెరగడం, అప్పుడు ప్రోగ్రామ్స్కి అన్నింటికి కూడా నేను ఎక్కువ మొత్తంలో స్పాన్సర్ చేయడం, భగవాన్ అమ్మ స్పెషల్ దర్శన్స్ కూడా చేసుకోవడం, ఈ విధంగా జరిగింది. అంటే ఫైనాన్షియల్గా బాగా పైకి తీసుకొచ్చారు. తర్వాత ఒకరోజు నేను శ్రీకాకుళంలో జేడీగా పనిచేస్తున్నప్పుడు జీపు ఏంటంటే అది బ్యాటరీ లేదు, తోసుకోవాల్సి వచ్చేది, తోసి స్టార్ట్ చేయవలసి వచ్చేది. సో ఆ జీప్లో మేము పలాస ఇచ్చాపురం వెళ్ళి అక్కడ సైక్లోన్ వస్తే చూసుకొని మళ్ళీ వచ్చేసాం. వెనక్కి శ్రీకాకుళం రావడానికి బయలుదేరి వచ్చి మధ్యలో పలాసలో భోజనానికి ఆగాం. ఆగిన తర్వాత నెక్స్ట్ డే సీఎం వస్తున్నారు. అప్పుడు ఇమీడియట్గా వెళ్ళి నైట్ అంతా నోట్స్ ప్రిపేర్ చేసుకొని వెళ్ళి నెక్స్ట్ డే మార్నింగ్ కల్లా వచ్చేయాలి. అందుకు జీప్ పూర్తిగా ఆఫ్ చేసాం అక్కడ పలాసలో రోడ్ సైడ్ ఉన్న డాబాలో. డ్రైవర్ అన్నాడు ఆపేద్దామండి, ఎందుకంటే ఇక్కడ చాలామంది
డ్రైవర్లు, క్లీనర్స్ ఉంటారు, వాళ్ళతో వస్తారులేండి అని చెప్పి ఆపేసి మేము భోంచేస్తున్నప్పుడు విపరీతమైన వర్షం, చల్లగా అయిపోయి వాతావరణం మన వర్షం పడుతుంది, తగ్గడం లేదు. మా భోజనం అయిపోయింది. అయితే మేము వెంటనే బయలుదేరి వెళ్ళాలి. ఏం చేయాలో అర్థం కాదు. సో అక్కడ మా డ్రైవర్ని వెళ్ళి అడగమన్నాను. ఆ క్లీనర్ని వాళ్ళని అడగాగా తొయ్యమనంటే వాళ్ళు ఏమన్నారు, వర్షం తగ్గనివ్వండి, వర్షంలో మేము తొయ్యలేం, వర్షం తగ్గనివ్వండి అన్నారు. అప్పుడు నేను ఏం చేశానంటే భగవాన్ చెప్పాను, భగవాన్ నా పరిస్థితి ఇది, నేను ఇమ్మీడియట్గా వెళ్ళాలి, వర్షం తగ్గే వరకు నేను ఆగలేను, అది ఎప్పుడు అవుతుందో తెలీదు, జీప్ ఏమో సెల్ఫ్ లేదు, నేను ఇమ్మీడియట్గా వెళ్ళి రేపు సీఎం ప్రోగ్రామ్ నోట్స్ తయారు చేసుకోవాలి, పర్టికులర్స్ అవి, కాబట్టి నాకు జీప్ స్టార్ట్ అయ్యేట్టుగా చేయండి అని చెప్పి ప్రే చేసి మనసులో డ్రైవర్ని వెళ్ళి స్టార్ట్ చేయమన్నాను. డ్రైవర్ అన్నాడు, సార్ దీనికి 6 నెలల నుంచి సెల్ఫ్ లేదు, తోయించుకోవడం, అందులో ఇప్పుడు వాతావరణం కూడా చల్లబడిపోయింది, బ్యాటరీ ఇంకా డౌన్ అయిపోతుంది, చల్లగా అవదు సార్ అన్నాడు. నువ్వు వెళ్ళి ట్రై చెయ్యి అని చెప్పాను. తను వెళ్ళి ట్రై చేసి ఆన్ చేసేసరికి ఆన్ అయిపోయింది. వెంటనే డ్రైవర్ ఆశ్చర్యపోయాడు, ఏంటి ఇలా జరిగిందని. అదే భగవాన్ని అడిగాను, ఇచ్చారని. అప్పుడు మేము వెళ్ళిపోయి పని చూసుకున్నాం. ఈ విధంగా మాకు అదొక సంఘటన, భగవాన్ హెల్ప్ చేయడం జరిగింది. అదేవిధంగా ఒకరోజు మద్రాసులో నేమంలో ప్రోగ్రామ్స్, భగవాన్ ప్రోగ్రామ్స్ జరిగి ఫ్యామిలీతో వస్తున్నాం. బస్సులో వచ్చి అర్ధరాత్రి గుంటూరు బైపాస్లో దిగిపోయాం. అప్పుడు గుంటూరులో పనిచేస్తుండేవాడిని. బైపాస్లో దిగిపోయి నైట్ 1:02 అయ్యింది. ఆ బైపాస్ నుంచి బస్ స్టాండ్కి వెళ్ళాలంటే 1.5-2 కిలోమీటర్స్ ఉంటుంది. ఆ నైట్ ఎవరు లేరు, ఏ వెహికల్స్ లేవు, ఫ్యామిలీతో పిల్లలతో ఉన్నాను. ఇప్పుడు ఏం చేయాలో అర్థం కాక భగవాన్ ప్రే చేశాను. భగవాన్ ఇది పరిస్థితి, ఫ్యామిలీ పిల్లలతో ఉన్నాను, ఎవరు లేరు, భయం వేస్తుంది, మమ్మల్ని బస్ స్టాండ్ వరకు డ్రాప్ చేసే ఏర్పాట్లు చేయండి, ఎలాగైనా మీరే హెల్ప్ చేయండి అని అడిగి ప్రార్థన చేస్తే వెంటనే ఒక జీప్ వచ్చింది. జీప్ వచ్చి మేము బస్ స్టాండ్కి వెళ్తున్నా, వస్తారని అడిగారు. వెంటనే ఎక్కి బస్ స్టాండ్కి వెళ్ళిపోయాం. సో ఈ విధంగా అది కోఇన్సిడెన్స్ అవ్వచ్చు, బట్ కోఇన్సిడెన్సెస్ కూడా నా అనుగ్రహమే. అవి కోఇన్సిడెన్స్ కూడా నా అనుగ్రహం అని మీరు అనుకున్నప్పుడు మిరకల్స్ జరుగుతాయని చెప్పి కూడా భగవాన్ ఒక మహావాక్యంలో చెప్పడం జరిగింది. ఈ విధంగా రెండో అనుభవం జరిగింది. తర్వాత 2007లో నాకు విపరీతమైన మైగ్రేన్ వస్తే డాక్టర్ వైద్యం చేయించుకున్నాను, తగ్గలేదు. ఒకరోజు క్యాంప్ అని బయలుదేరేటప్పుడు విపరీతంగా వామిటింగ్స్ అయ్యి తలనొప్పి ఎక్కువైపోయింది. వెంటనే వెళ్ళి హాస్పిటల్కి వెళ్ళి జాయిన్ అయిపోతే వాళ్ళు ఎంఆర్ఐ తీసి బ్లడ్ క్లాట్స్ ఉన్నాయి. ఈ బ్లడ్ క్లాట్స్ ఉంటే యాక్చువల్గా జరిగేది ఏంటంటే హార్ట్ అటాక్ కానీ లేదా పక్షవాతం కానీ వచ్చి ఉండేది, కానీ ఇది రాలేదు. ఎలాగంటే బాంబు వేసారు కానీ ఏమి జరగలేదు పక్కనే. ఆ విధంగా ఉంది. ఏదో భగవంతుడు మిమ్మల్ని కాపాడారని చెప్పారు. అదొక సంఘటన నాకు జరిగింది. తర్వాత మిగతా అనుభవాలు నేను నెక్స్ట్ ఎపిసోడ్లో షేర్ చేసుకుంటాను. థ్యాంక్ యూ అమ్మ భగవాన్, థ్యాంక్ యూ.